ఇది దాల్ పక్వాన్ అంట. పూరిని పాపడ్ లాగా అయితే ఎలా ఉంటుంది. డాంకీస్ ఉన్నాయి. స్టార్ట్ అయిపోయాము టైగర్ సఫారీ కోసం. ఫైనలీ ఆఫ్టర్ 30 minutes of wait. హాయ్ గైస్, నేను మీ లేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజల్. టుడే ఈస్ డే 3 ఆఫ్ రాజస్థాన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రంతంబోర్ గురించి. ఇట్స్ మార్నింగ్ 4 AM. మేము జైపూర్కి వచ్చాము ఉదయపూర్ నుండి. ఇక్కడ నుండి రంతంబోర్కి 3.5 hours పడుతుంది. అండ్ ది అవుట్ఫిట్ ఐఎమ్ వేరింగ్ ఇస్ మ్యాక్సీ. ఇది మింత్రా నుండి. సో దాంతోపాటు టెంపుల్ కూడా వెళ్తున్నాం. ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తాం అనేది వెళ్తూ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి బయట వెదర్ కొంచెం చల్లగా ఉందని ఆంటీ టీ అండ్ స్నాక్స్ మాకు సర్వ్ చేశారు మార్నింగే. ఇంతకీ ఇది ఎవరిల్లు అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ ఇన్లాస్ జైపూర్లోనే ఉంటారు. లక్కీలీ అక్క బావ కూడా దివాళీ సెలబ్రేషన్స్ కోసం జైపూర్లో ఉన్నారు మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో దే హ్యావ్ ఆల్సో జాయిన్డ్ us ఫ్రమ్ రాజస్థాన్ డే 3. చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా వాళ్ళ స్లీపీ ఫేసెస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ఎర్లీగా లేపినందుకు వాళ్ళని. ఇంకా కార్లో అందరూ పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ కదా, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇంకా నేను ఒక్కనే లేచున్నా కాబట్టి వీడియో తీస్తూ అలా వెళ్తున్నాం అనమాట. అంత లేదు, కిరణ్ అందరికంటే ఎక్కువ గురుబెట్ పట్టుకున్నాడు. నేను క్యాప్చర్ చేశాను నిద్ర పట్టట్లేదని. మనం వెళ్ళే ప్లేసెస్ లో రంతంబోర్ ఫోర్ట్ అండ్ రంతంబోర్ టైగర్ సఫారీ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఫోర్ట్ ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ ఉంది అండ్ త్రినేత్ర గణేష్ టెంపుల్ ఉందన్నమాట. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫుడ్ దొరుకుతుందో తెలియదు. ఇట్ ఈస్ ఆల్రెడీ 7:30. కాకపోతే మన దగ్గరలా కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగితే ఒక 5 kilometers తిరిగితే మాకు ఒక ప్లేస్ దొరికింది. వేర్ ఇది దాల్ పక్వాన్ అంట. బట్ ఇట్ ఇస్ గుడ్, ఆల్రెడీ టేస్ట్ చేసాము. పూరిని పాపడ్ లాగా అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆల్సో పోహా, ఇంకా దాల్ కచోడి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మన దగ్గర దొరికే టిఫిన్స్ అయితే ఇక్కడ లేవు. ఇది తినేసి వీ హ్యావ్ టు గెట్ స్టార్టెడ్ టు ద టెంపుల్. అది త్రినేత్ర గణేష్ టెంపుల్ అనేది స్వయంభూ టెంపుల్, స్వయంగా వెలిసింది. ఇక్కడ అప్పుడు పరిపాలించే రాజు అక్కడ టెంపుల్ కట్టించారనమాట. చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్దాం. మొత్తానికి ఫోర్ట్ రూట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఫోర్ట్కి వెళ్ళే దారి కూడా ఫారెస్ట్ నుంచి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మొత్తం చెట్లు ఉంటాయి బాగా. అండ్ టెంపుల్, ఏదైతే టెంపుల్ మనం అన్నామో ఆ టెంపుల్ ఆల్మోస్ట్ ఫోర్ట్ పైన ఉంటుంది. మనం రంతంబోర్ ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. దిస్ ఇస్ దట్ ఫోర్ట్. అండ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట. వెహికల్స్ మనం పార్క్ చేసుకొని లోపల వాకింగ్ చేసి వెళ్ళాలి. స్టెప్స్, వాకింగ్ ఉంది. ఇక్కడ చూసారా చాలా మంకీస్ కూడా ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ సఫారీలో ఏమో కానీ ఇక్కడ మంకీస్, పికాక్స్ అయితే చాలా కనిపించాయి ఇప్పటికి. చలో పైనకి ట్రెక్ చేస్తూ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ముచ్చట్లు పెట్టుకుందాం. రాజస్థాన్ మొత్తంలో దిస్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఫోర్ట్ అంట. యా, లోపల టెంపుల్ ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలీదు. ఐఎమ్ ఎక్సైటెడ్. ఫోర్ట్ లో టెంపుల్. కోతులు అయితే చాలా ఉన్నాయి. స్నాక్స్ పట్టుకొచ్చుకుంటే మనం అయిపోయినట్టే. నేచర్ గైడ్స్ కావాలని చెప్పి మనం వెనక పడుతున్నారు. అసలు అప్పట్లో ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయి. వామ్మో. యా, నాకు సాంగ్స్ గుర్తొస్తుంది. మనం మార్నింగ్ వచ్చాం కాబట్టి వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది. ఒక 2 hours తర్వాత వస్తే ట్రెక్కింగ్ కష్టం అవుద్ది ఎండలో. మనం పైకి వాక్ చేస్తూ ఉంటే మనకు క్యూట్ గెస్ట్స్ మిడిల్లో కనిపిస్తూ ఉంటారు. సో లెట్స్ సీ హూ ఇస్ అవర్ సెకండ్ గెస్ట్ ఆఫ్టర్ మంకీస్. క్యూట్ పికాక్స్. అసలు చాలా పికాక్. ఎన్ని మంకీస్ ఉన్నాయో దాంట్లో హాఫ్ పికాక్స్ కనిపించాయి. ఇలా మనకి అరౌండ్ 250 steps ఉన్నాయి టు క్లైంబ్ అప్ టు రీచ్ ది టెంపుల్. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ప్రయత్నాలు. ఇంతకీ మా రీల్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే డిస్క్రిప్షన్ లో పిన్ చేసాము. ఇక్కడ మాకు ఈ హార్సెస్ ఆర్ డాంకీస్ ఇవి కూడా కనిపించాయి. ఫోటోజెనిక్ ప్లేస్ కనిపించేసరికి ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. వీడియో ఫోటో పోజెస్ ఇస్తారు. ఒక కాల్ చేయాలి ఇమీడియట్ గా, బట్ 0 signals. చూస్తున్న సిగ్నల్స్ కోసం వస్తుందేమని. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూద్దాం పైన ఫోటో ఎలా ఉందో.
మీరు ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు, గైడ్స్ కావాలంటే గైడ్స్ని కూడా తీసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు మొత్తం దీని హిస్టరీ ఏంటి అనేది మొత్తం చెప్తారు వాళ్ళు. చిలక నువ్వు అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీస్తా, ఒక ఫోటో తీస్తాను, అక్కడి నుంచి నేను ఒక ఫోటో తీస్తా. ఇక్కడ డాంకీస్ ఉన్నాయి, అవి మట్టిని క్యారీ చేస్తున్నాయి పైకి కింద నుంచి. మరి పైన ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలీదు, చూద్దాం పైకి వెళ్ళాక. వామ్మో, ఇది మనిషి అంత ఉంది ఆల్మోస్ట్. అది యాక్చువల్లీ ఇక్కడే సిగ్నల్ ఉంది, ఇక్కడే కోతులు ఉన్నాయి, స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మంచిగా, అందుకే ఉన్నాయి, అందుకే ఉన్నాయి అనుకుంటా. చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది, అందుకే దాని చుట్టూ ఉన్నాయి. దాని దగ్గర కూడా ఉన్నాయి, అదే అందుకే ఉన్నట్టున్నాయి, ఇక్కడే ఉన్నాయి చాలా. ఇక్కడ ఒక అతను వచ్చి లడ్డూస్ ఇచ్చాడు వాటికి, అందుకే అవన్నీ ఎగబడుతున్నాయి ఒక దగ్గరికి. ఇలాంటి గేట్స్ 4 ఉంటాయి మనకి, వాటికి నేమ్స్ కూడా ఉంటాయి, బట్ నేమ్స్ అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాము, బట్ చాలా జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. స్టిల్ ఇట్స్ వర్కింగ్ డే, బట్ జనాలు అయితే బాగానే ఉన్నారు. చూద్దాం లోపల. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం మేము. విల్ సీ వాట్స్ దేర్ ఇన్ ద. అక్కడక్కడ చిన్న బోట్స్ ఉన్నాయి, ఆర్కేఎల్జీ వాళ్ళు రాసిన బోట్స్. అండ్ ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి, చాలా చాలా బాగా వస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇక్కడ వస్తే డోర్స్ దగ్గర దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి, మంచిగా వస్తాయి ఫొటోస్ అలా. ఇక్కడ బేబీ కేర్ రూమ్ ఉందంట, సర్ప్రైజింగ్ బట్ బాగా ఆలోచించారు. బేబీ కేర్ రూమ్ ఉంది ఇక్కడ, నైస్, వెరీ నైస్. టనల్ మస్తు ఉంది. కూర్చోడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని జస్ట్ చిల్ అవుతూ మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బాగుంది యాక్చువల్గా, మంచిగా క్లీన్ చేస్తున్నారు. బెటర్ టు కీప్ మాస్క్. ఇక్కడ పల్లకి డోరీ అది ఈ ఆప్షన్ కూడా ఉంది. వెళ్ళాలనుకుంటే 3000 అంట, కింద నుంచి పైకి తీసుకొచ్చి, ఆర్ 1 way అనుకుంటా, నాకు తెలిసి 1 way 3000. ఓకే, కొంచెం ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ. వాళ్ళకి ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది, వీ కెన్ యూజ్ ఇట్. మనం పీకి రీచ్ అయిపోయాము, చూద్దాం వచ్చేసేయండి. వాట్స్ ఇన్ సెట్. బ్యాటరీ లో అయిపోయింది. ఇదంతా ఎక్కువచ్చాము ఇదే టెంపుల్ అనుకొని, కానీ ఇది కాదండి, జస్ట్ ఏ ఫోర్ట్. ఇంకొక 1/2 kilometer ఉందంట, వెళ్దాం మెల్లిగా. ఇక్కడ పక్కన ఇంకా చిన్న చిన్న ఫోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసిన ఫోర్ట్ నుండి 1/2 kilometer అన్నారు, కానీ నడిచిన కొద్ది దారి వస్తానే ఉంది. ఎప్పటికీ టెంపుల్ వస్తుందో తెలీదు. వీఆర్ మోస్ట్ అవైటెడ్ టు విజిట్ ద టెంపుల్. యా, రష్ అయితే చాలా ఉంది ఇంత మార్నింగ్ కూడా. మేము 7కి స్టార్ట్ అయితే ఎండ కూడా వచ్చేసింది లోపల వాక్ చేసే బదులు, వాక్ చేసే దారిలో. యా, టెంపుల్కి వెళ్ళాక కలుద్దాం. ఆల్మోస్ట్ టెంపుల్ నియర్ బై వీళ్ళు రాళ్ళు పేరుస్తున్నారు అనమాట, వాళ్ళకి ఏదో నమ్మకం అయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి మనము లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటా. నాకైతే ఇక్కడ నుండి కనిపించట్లేదు టెంపుల్, దూరంగా ఒక అదే టెంపుల్ అనుకుంటా. మనం గుడిలో నమ్మకాలకు కడతాం కదా, మోస్ట్లీ అంతే అనుకుంటా. అండ్ ఆ తాయితలు ఆగడానికి హెయిర్ క్లిప్స్, పెన్స్ చాలా బెటర్. మేమే చాలా నమ్మకం ఉంది కావచ్చు అందరికి. అండ్ ఇది త్రినేని గణేష్ టెంపుల్, చాలా 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 ఫేమస్ అంట, చాలా మెంబర్స్ నమ్ముతారు. ఇదే మనం రావాల్సిన టెంపుల్, త్రినేత్ర గణేష్ టెంపుల్. అనుకున్న దానికంటే చాలా దూరం ఉంది, చాలా వాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చాక మంచిగా అనిపించింది, వైబ్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది. మన సైడ్ టెంపుల్స్ కంటే ఇటు సైడ్ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అన్నారు ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని. అండ్ ఏ వస్తువైనా ఇంత పైకి తీసుకొని రావాలి అంటే ఇదే మనిషి క్యారీ చేయాలి, లేదా డాంకీ తీసుకొని రావాలి. ప్రాపర్ రోడ్ ఫెసిలిటీ అయితే లేదు. మేమైతే 4 నుంచి వచ్చినాం కదా, అప్పుడు చూసాం అనమాట డాంకీసే క్యారీ చేయటం.
మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ బయటే మనకి పువ్వులు స్వీట్స్ ఉన్నాయి. నాకు కొబ్బరికాయలు మన ప్లేసెస్ లా కనిపించలేదు, బట్ స్వీట్స్ ఫ్లవర్స్ అయితే గాడ్ కి ఆఫర్ చేస్తున్నారు. యా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంత దూరం నడిచి వచ్చినా కూడా ఒకసారి దేవుని చూసి అక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రంతంపూర్ టైగర్ సఫారీ. అండ్ రిటర్న్ వెళ్తుంటే మేము చూసాం ఇక్కడ మ్యారేజ్ ఫోటోషూట్ కూడా అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదా టనల్ బాగుందని, అక్కడే మ్యారేజ్ ఫోటోషూట్ అవుతుంది అనమాట. ఇక్కడ లంచ్ కష్టమైపోతుందేమో అని అనుకోగానే ఒక రెస్టారెంట్ కనిపించింది. ట్రెక్కింగ్ అయిపోయాక టెంపుల్ దర్శనం అయిపోయాక మొత్తానికి ఫతేస్ కేఫ్ అనే ప్లేస్ కి వచ్చాము, విచ్ ఇస్ 9 kilometers అవే ఫ్రమ్ రంతన్పూర్ ఫోర్ట్. లక్కీగా ఈ ప్లేస్ దొరికింది. ఇక్కడ వ్యూ, ప్లేస్, సీనరీ అన్ని బాగున్నాయి. కేఫ్ కూడా బాగుంది. ఆల్రెడీ మేము చాలా ఆకలితో వచ్చాము, లంచ్ తినేసాము. ఫుడ్ వాజ్ వెరీ గుడ్. సో ఒకవేళ మీరు ఇక్కడికి ప్లాన్ చేస్తూ ఉంటే మేము వెతుకొచ్చాము, యూ కెన్ డైరెక్ట్లీ కమ్ హియర్. ట్రిక్ అండ్ వైబ్ తో ఫుడ్ తింటూ చిల్ అవ్వచ్చు. ఆల్రెడీ ట్రెక్ చేసి చాలా అలసిపోయాం కాబట్టి మేము ఒక ½ an hour ఎక్స్ట్రా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సఫారీకి వెళ్దాం అనుకుంటున్నాము. మీరు ఒకవేళ రంతన్పూర్ సఫారీకి వెళ్ళాలనుకుంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. డైరెక్ట్ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అలౌ చెయ్యరు. సో జనరల్గా సఫారీస్ 2:30 to 5:30 టైమింగ్ ఉంటుంది. మీరు అది ఒకసారి క్లియర్గా కనుక్కొని స్టార్ట్ అవ్వండి. మాకు 2:30కి ఇంకో 2 hours ఉంది కాబట్టి ఇక్కడ కాసేపు చిల్ అయి వెళ్దామని ఉన్నాము. మీరు కేఫ్ ఒక లుక్ చేయండి. అలసి సొలిసిపోయిన మా వాళ్ళు, కొందరు వర్కింగ్, కొందరు ఈటింగ్, కొందరు చిల్లింగ్, కొందరు స్లీపింగ్. యా, నెక్స్ట్ సఫారీకి వెళ్ళాక కలుద్దాం. యాక్చువల్గా మా వెహికల్ రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. సో కేఫ్లోనే ఉండాల్సి వచ్చింది. వాళ్ళని అడిగితే ఒక ప్రైవేట్ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి. మొత్తానికి టైగర్ సఫారీ స్టార్ట్ చేసాము. అక్కడ 2 options ఉంటాయి, ఒకటి క్యాంటర్, ఒకటి ఇంకా జీప్. మాకున్న స్ట్రెంత్కి జీప్ పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో జీప్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మంచిగా ముందు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మాతో పాటు డ్రైవర్ పక్కన ఒక గైడ్ ఉంటారంట. సో ఇక వెనుకనే అడ్జస్ట్ అయిపోయాను. రంతన్పూర్ ఫారెస్ట్ కి స్టార్ట్ అయిపోయాము టైగర్ సఫారీ కోసం. పెట్టాలి, ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒక 2 months ముందు ప్లాన్ చేసుకోండి. ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి సఫారీకి, అందులో ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇక్కడ చాలా కష్టం అవుతుంది. మేము రికమెండేషన్తో వచ్చామన్నమాట. శ్రీలేఖ వాళ్ళ కజిన్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మాకు లక్కీ దొరికింది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి. అప్పటిదప్పుడు అనుకుంటే మాత్రం చాలా రష్ ఉంది. మేము రికమెండేషన్స్ తో వచ్చినా గానీ అక్కడ వీ కెన్ సీ హౌ బిగ్ ద లైన్ ఇస్. మొత్తానికి మాకైతే ఈ జిప్సీ అసైన్ అయింది ఆఫ్టర్ 1 hour ఆఫ్ వెయిట్. కొంచెం కన్ఫ్యూషన్ ఉండింది. అండ్ అక్కడ ఆఫీస్ నుండి ఫారెస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇదే జిప్సీలో ఎంటర్ అవుతాము. ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత మనకు టైగర్ కనిపిస్తుందా లేదా అనే దెర్ ఇస్ నో గ్యారంటీ. లెట్ us జస్ట్ చెక్ అవుట్. కానీ గైడ్ కూడా వస్తారంట మాతో పాటు, డ్రైవర్ తో పాటు గైడ్ కూడా ఉంటాడంట. సో లాస్ట్ వచ్చేసాం. బట్ స్టిల్ బాగుంది, వ్యూ బాగుంది. చూద్దాం ఒకసారి జిప్సీ లుక్ వేయండి. సూపర్ అసలు. మా వాళ్ళు ఇంకా మెయిన్ ఫారెస్ట్ ఎంటర్ అవ్వలేదు, అప్పుడే టైర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనకి జనరల్గా ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తే షేడ్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా అందరికీ. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఎస్పెషల్ ఇట్లా ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న స్పెట్స్ తీసేసి మన నేక్డ్ ఐతో చూస్తే చాలా బాగుంటుంది వ్యూ. చాలా ఎట్లా అంటే ట్రీస్ మంచిగా కనిపిస్తుంటాయి, అండ్ ఇట్లా మిడిల్లో వాటర్ వస్తుంటాయి రోడ్డు మీదకి, అండ్ చిన్న చిన్న థింగ్స్ కూడా మంచిగా కనిపిస్తాయి నేక్డ్ ఐతోనే. బెటర్ అంటే న్యాచురల్ ఉంటుంది అనమాట. సో నేను కూడా కొంచెం లేట్గా రియలైజ్ అయినా, బట్ తీసాక మళ్ళీ పెట్టలేదన్నమాట షేడ్స్. Be aware of crocodiles. ఈయనెవరో గుర్తుపట్టారా? నేనే అది ఈయనే. గుడ్ థింగ్ ఎండ ఉంది, చలి ఉంది. సో యా, ఎండ ఉంది కానీ గాలి చల్లగా వస్తుంది. సో
టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ట్యాన్ అవుతాం కాబట్టి ఇలా కిరణ్ లా ప్రిపేర్ అయ్యి రావాలి. సో రంతంబోర్ నేషనల్ ఫారెస్ట్ జోన్స్ లో డివైడ్ అయి ఉంటదంట. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ జోన్ 2 లోకి వెళ్తున్నాం మనం. చూద్దాం. ఇక్కడ అండ్ ఇక్కడ ఏముంది అంటే డు నాట్ ఫీడ్ వైల్డ్ ఎనిమల్స్ అంటాం. సాంబార్ డియర్ అంట వీటి పేరు. వి గాట్ టు సీ దెమ్. सांबर डियर मेल सांबर सामने में जो बड़ा वाला इससे फीमेल है ये बच्चे పిల్లలు అంట. సఫారీ చేస్తుంటే కొంచెం కంప్లీట్ ఆఫ్ రోడింగ్ లా అనిపిస్తుంది. కొంచెం మంచిగా ఉంటుంది రోడ్డు అండ్ కొంచెం వాటర్ లో ఉంటుంది, అంటే వెరీ లిటిల్ బిట్ కొంచెం వాటర్ లో కూడా ఉంటుంది అండ్ బాగుంటుంది. ట్రావెలింగ్ చాలా బాగుంటుంది అనమాట సఫారీ చేస్తుంటే. మనం మార్నింగ్ చేసిన ఫోర్ట్ అంట, దాని బ్యాక్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం మనం. ఫారెస్ట్ లోపల ఒక కన్స్ట్రక్షన్ కూడా ఉంది, చాలా పాతది అనుకుంటా. స్మెల్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ పక్షుల సౌండ్ బాగా వినిపిస్తుంది. అంటే మీకు వినిపిస్తుందో తెలీదు, బట్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి ఉన్నాయి ఫారెస్ట్ లో. మేల్ పికాక్ అంట. ఇందాక పక్క నుంచి వెళ్ళింది బట్ వెహికల్ ఆగలేదు, మిస్ అయిపోయినాం. చూద్దాం ఇంకా ముందు ఏమైనా వస్తాయేమో. ఇంకా డియర్స్ వచ్చాయి. హలో. ఇక్కడ డియర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయంట, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. మేల్ దాని పేరు వచ్చేసి బాదల్ అంట. ఫీమేల్ పేరు ఏంటి? నూరి. చూద్దాం నూరి కలుస్తుందో బాదల్ కలుస్తాడు. అదే చూద్దాం అంటున్నాం. గైడ్ కి తెలుస్తుంది కదా. అండ్ సఫారీ చేస్తుంటే గైడ్ చెప్తారు ఏంటంటే మాట్లాడొద్దని, గట్టిగా మాట్లాడొద్దని. ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ కదా, ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. సో బట్ స్టిల్ మనం మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటాం. అండ్ గైడ్స్ కి తెలుసు అంట టైగర్ ఏ ప్లేస్ లో ఏ టైంలో ఎలా ఉంటది అని, ఎందుకంటే వాళ్ళు డైలీ చూస్తుంటారు కదా. టైగర్ వచ్చే టైం అయిందంట. చాలా వెహికల్స్ అయితే జామ్ అయినాయి. చూద్దాం మరి వస్తుందో రాదో. ట్రాఫిక్ జామ్ అయింది ఫారెస్ట్ మధ్యలో. స్ట్రేంజ్ కదా, టైగర్ ఉండే ప్లేస్ ఇదే అంట. చాలా టైం టైగర్ ఇక్కడే స్పెండ్ చేస్తుందంట. సో అందరు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు టైగర్ రావడానికి కోసం ఏమని అనుకున్నాం. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ రూట్ మిడిల్లో రోడ్డు మధ్యలో టైగర్ పడుకొని ఆల్మోస్ట్ 1.5 hours అయిందంట. అంటే పడుకోవడం అంటే కూర్చొని అదే పొజిషన్ లో ఉందంట. సో ఒక్కొక్క వెహికల్ ని వెనక్కి జరిపి ఒక్కొక్క వెహికల్ ముందుకెళ్ళి చూసి మళ్ళీ వెనకకి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అందరు పే చేశారు కదా, అందరు చూడాలనేది గైడ్స్ ఇంటెన్షన్. కాకపోతే కొన్ని వెహికల్స్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, అది వేరే విషయం. చూడాలని, ఎక్కువసేపు చూడాలని ఉంది వాళ్ళకి. ఫైనలీ ఆఫ్టర్ 30 minutes ఆఫ్ వెయిట్ వి స్టిల్ డిడ్ంట్ సీ ద టైగర్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి అసలు ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు. చాలా జిప్సీలు క్యాంటన్స్ ఇక్కడ లైన్ లో ఉన్నాయి. పోలీసులు ఒకదాని తర్వాత ఒకరు పంపడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 hour నుండి టైగర్ రోడ్ మీదనే పడుకుని ఉందంట. ఇట్ ఈస్ అ మేల్ టైగర్, ఫీమేల్ టైగర్ అలిగిందంట. సో అది సెట్ అయ్యే వరకు అలాగే పడుకుంటది అని చెప్పి మా టూరిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు తెలియదు. అండ్ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ జిప్సీలో ఉన్న వాళ్ళు ఒక గంట నుండి చూస్తున్నారు. వాళ్ళకి పైసా వసూలు. మెల్లగా వాళ్ళని పంపించి ఎన్నుకున్న వాళ్ళని ముందుకు పంపించడానికి పోలీసులు అయితే ట్రై చేస్తున్నారు. ఎంత టైం పడుతుందో తెలీదు. మేము ఇక్కడ స్టాక్ అయి ఉన్నాము, ఇంకా వెనక వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మొత్తానికి టైగర్ ని చూస్తామా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీతో పాటు మాకు కూడా తెలుస్తుంది. అందరికి చూడాలని ఉంది, మాలాగానే అందరికి చూడాలని ఉంటారా, వెళ్ళిపోతుంది ఏమన్నా భయంతో. కాసేపు అయ్యాక వెనక వాళ్ళు కూడా టైగర్ కనిపిస్తుంది కదిలింది చూడండి అనేసరికి మొత్తం అందరూ టీచర్ లేని క్లాస్ రూమ్ లాగా అయింది. ఆ నాయిస్ మీరు వినొచ్చు. మా వాళ్ళ వాయిసెస్ కూడా రాగా క్యాప్చర్ అయ్యాయి వీడియో తీసినప్పుడు. వాళ్ళ ఎక్సైట్మెంట్, పేషెన్స్ లెవెల్ ఏంటి అనేది ఆ వాయిసెస్ లో తెలుస్తుంది. లెట్స్ హియర్ వాట్ దే ఆర్ సేయింగ్.
టైగర్ ఉంది దాని ముందే జనాలు ఉన్నారు. అరే ఇప్పుడు కనిపేదా కొంచెం అండ్ డ్యూరింగ్ సఫారీ రూల్ ఏంటంటే పోలీస్ అయినా ఎవరైనా కానీ తన వెహికల్స్ నుండే హ్యాండిల్ చేయాలి, వెహికల్ దిగకూడదు. టైగర్ మాకు ఇంత డిస్టెన్స్ లో ఉంది, వేరే అన్ని యానిమల్స్ ని బాగా క్యాప్చర్ చేసాం, టైగర్ మాత్రం మేము ఇంతే క్యాప్చర్ చేయగలిగాము. వీ డింట్ వాంటెడ్ టు పుట్ ఎనీ డౌన్లోడ్ ఇమేజెస్, అందుకే మేము క్యాప్చర్ చేసిన ఇమేజే పెట్టాము. ఈయన చూసారా, ఒక్కొక్కరు చాలా పెద్ద కెమెరాస్ పట్టుకొచ్చారు టు క్యాప్చర్ ది వైల్డ్ లైఫ్. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఫైనలీ టైగర్ ని అయితే చూసాము, కాకపోతే చాలా వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి. కొంచెం దూరం నుండి చూసాము, సాటిస్ఫైడ్. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పక్క నుండి కనిపించాలి అని మనం చెప్పలేము, బికాజ్ వీ డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు టైగర్. అడుగున్న పొజిషన్ లోనే చూస్తాము. అది అసలు లేసి నడవట్లేదు, పడుకొని అలాగే ఉందన్నమాట. 35-40 minutes 1 hour ఆల్మోస్ట్ 1 hour చూసాం, మూవ్ అవ్వట్లేదు. సరే ఇంకా లేట్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, వేరే ఎనిమల్స్ ఏమైనా కనిపిస్తాయని చెప్పేసి మనం కంటిన్యూ అయిపోయాము. దాని క్లిక్ మేము ఇక్కడ యాడ్ చేస్తాం, ఫోటో క్లిక్. అది మూవ్ అవ్వట్లేదు యాక్చువల్. అండ్ ఆ టైగర్ సైడ్ గా ఉందంట, అందుకే అసలు డిసప్పాయింటెడ్ గా జస్ట్ పడుకునే ఉంది. నెక్స్ట్ ఇంకేం కనిపిస్తాయో చూద్దాం. ఇవి డాంగ్ ట్రీస్ అంట. 80% ఆఫ్ ద ఫారెస్ట్ ఇవే ట్రీస్ ఉంటాయి. అండ్ ఈ ట్రీస్ వచ్చేసి 8 months మంచి లీఫీ స్ట్రక్చర్ లో ఉంటాయి. 4 months స్ప్రింగ్. ఎన్ని డీర్స్ ఉన్నాయి చూడండి అసలు. నేనైతే ఈరోజు టైగర్ కంటే ఎక్కువ డీర్ ని ఎంజాయ్ చేశాను. నాకైతే డీర్స్ చూడగానే రామాయణంలో సీతాదేవి గుర్తొస్తుంది. మీకు కూడా అదే గుర్తొస్తుందా? ఇంకేవో చిన్న చిన్నవి ఉన్నాయి. వాట్ ఇస్ దట్? మంకీస్. మనకు అసైన్ అయిన గైడ్ అయితే టైగర్ రిలేటెడ్ ఆర్ యానిమల్స్ రిలేటెడ్ స్టోరీస్ చెప్తారు. వాళ్ళ మూడ్ ఆ రోజు ఎలా ఉంది, కోపంగా ఉన్నాయా, డల్గా ఉన్నాయా, దాన్ని బట్టి మనకి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ క్రియేట్ చేసి చెప్తారు. సో మనకు కూడా అది నిజమే అనిపిస్తుంది, నమ్మేస్తాము. హలో, పెద్ద అవులు ఒకటి సఫారీ ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యే టైం కి యానిమల్స్ అయితే పిక్చర్స్ తీసాం, వీడియోస్ తీసాం, కానీ మనల్ని ఈ సఫారీలో క్యాప్చర్ చేసుకోలేదు అనిపించి మేము కొన్ని ఓపెన్ జీప్ కదా అందరం క్యాప్చర్ చేస్తున్నాము. ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఎంత సఫారీలు చేసినా ఓపెన్ జీప్ లో ఉండే ఫీల్ అయితే అది కంప్లీట్లీ డిఫరెంట్. డీర్స్ చూసి వీడియోస్ తీసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఒక లెపర్డ్ కనిపించింది. మేము ప్రాపర్గానే చూసాము, బట్ వెహికల్ ఆపి మొబైల్ తీసి షూట్ చేసేద్దాం అనే లోపు వెళ్ళిపోయింది అనమాట. సో మీరు అక్కడ కరెక్ట్గా చూడండి, ప్రాపర్గా చూడండి, ఒక లెపర్డ్ కనిపిస్తుంది అక్కడ. అదిగో అదే, ఎస్. అండ్ ఒక బేర్ కూడా కనిపించింది. బియర్ అండ్ లెపర్డ్ ఆల్మోస్ట్ ఒకే ప్లేస్లో ఉంటాయంట, రెండు ఒకటే ప్లేస్లో తిరుగుతుంటాయంట ఎక్కువగా. ఇప్పుడే జంగల్ సఫారీ నుండి బయటకు వచ్చేసాము. మా సఫారీ అయ్యేసరికి 5:30 or 6 అలా అయిందనమాట. ఇప్పుడు మేము డిన్నర్ చేసి ఆగ్రాకి స్టార్ట్ అవ్వాలి. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపు మేము ఆగ్రా, మథురా, బృందావన్ వెళ్ళబోతున్నాము. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.